వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్. రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం. జూలై 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి స్పష్టం. రోటరీ బ్లడ్ బ్యాంక్ సేవలు అభినందనీయం. జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ ప్రశంస. ఈ ఆర్థిక సంవత్సరంలో కాకినాడ టౌన్ బ్యాంక్ వ్యాపార లక్ష్యం 2,000 కోట్లు. బ్యాంక్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ వార్డులో ఉన్న రోగులను వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ నుండి ఏ ఒక్క రోగి కాకినాడ పెద్దాసుపత్రికి వెళ్లకుండా అన్ని సదుపాయాలు అందించారని ఆసుపత్రి ప్రధాన వైద్యులు ప్రవీణ్ ఆదేశించారు. రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది మర్యాదగా వ్యవహరించారని, రోగులకిచ్చే ఆహారంపై నాణ్యత ఉండాలని మంత్రి తెలిపారు. ఆసుపత్రికి సంబంధించిన పళ్లు, ఫైళ్లను పరిశీలించి వాటిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెల్లూరు గ్రామానికి చెందిన పి సుబ్బలక్ష్మి అనే మహిళకు 5,000, పట్టణానికి చెందిన కె నరేష్ ఆటో డ్రైవర్ కుటుంబానికి 10,000 తన సొంత నగదును మంత్రి ఇవ్వటం జరిగింది. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా అక్కడక్కడ ఇసుక్కున్నారని తెలిసింది కాబట్టి కొద్దిగా మనం సౌమ్యంగా వాళ్ళు డీల్ చేసి గౌరవంగా పంపించాలన్న మనవి. అలాగే ఏమైనా ఇష్యూస్ ఉంటే మన వితిన్ 3 daysలో కమిషనర్ గారు వస్తా అన్నారు. ఇక్కడ ఆయనకి ఆర్డర్ పాస్ అయిందంటే ఆయన ఇంటికి వెళ్ళమని. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో బడ్జెట్ తక్కువడం జరిగింది. ఇంచుమించు 1/4 బడ్జెట్ 2014-19లో బడ్జెట్కి 1/4 బడ్జెట్ ఈ యొక్క 5 years వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. పూర్తిగా నెగ్లిజెన్సీ పేషెంట్ ఈ ఆరోగ్య సమస్య మీద ఈ జగన్ పాలన. సో అది ఇప్పుడు వచ్చింది చంద్రన్న పాలన, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి లోకేష్ గారి ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని నిర్మించే ప్రయత్నంలో అందులో మీరు భాగస్వామ్యం అవ్వాలి. అందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ అందించాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జూలై 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి జిల్లా గ్రామీణ అభివృద్ధి, డిఆర్డీఏ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా అధికారులతో సమావేశం నిర్వహించారు. జూలై నెలలో చేపట్టబోయే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ప్రణాళిక, చంద్రన బీమా క్లెయిమ్స్ పరిష్కారం, స్త్రీనిధి ఉన్నతి, 0 వడ్డీ కింద మంజూరు చేసిన రుణాల వివరాలు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్వయం ఉపాధి నిమిత్తం కల్పిస్తున్న సదుపాయాలు తదితర అంశాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన 3,000, నూతనంగా పెంచిన పింఛన్ సొమ్ము 4,000తో కలిపి మొత్తం 7,000 పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జూలై 1న గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పెన్షన్ సొమ్ము సకాలంలో పంపిణీ చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె శ్రీరమణి, పట్టణ ప్రజలకు నిర్మూలన సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి ప్రియంవద, డిపిఎంలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు తక్షణం రక్తం అందిస్తున్న రోటరీ బ్లడ్ బ్యాంక్ సేవలు ప్రశంసనీయమని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ కల్పనా సెంటర్లో గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రక్తదాతల అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు నరహరశెట్టి రవికృష్ణ అధ్యక్షత వహించగా, కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగాను, రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, రక్తం దొరకక ఇబ్బంది పడే వారి పరిస్థితి తనకు తెలుసని, ఆ ఇబ్బంది తన కుటుంబంలో స్వయంగా చూశానని, ఇటువంటి పరిస్థితిలో ఉన్న వారికి రక్తం అందిస్తున్న రోటరీ బ్లడ్ బ్యాంక్ సేవలు చిరస్మరణీయమన్నారు. డాక్టర్ ఎస్వీ రావు మాట్లాడుతూ, రోటరీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో బ్లడ్ బ్యాంక్ ఒకటన్నారు.
రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ బ్లడ్ బ్యాంక్ స్థాపించి 27 సంవత్సరాల్లో ఇప్పటికీ సుమారు 1,40,000 బ్లడ్ యూనిట్లు సేకరించామన్నారు. అనంతరం రోటరీ బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేసిన కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్, ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ భాస్కర్ రాజు, శ్రీ చైతన్య ఎగ్జిక్యూటివ్ ఏజీఎం హరిప్రసాద్, కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు, కాకినాడ బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు, రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు నరహరిశెట్టి రవికృష్ణలను రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ బ్లడ్ బ్యాంకుల తరపున ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ పాస్ట్ ప్రెసిడెంట్లు ఉదయభాను, సెక్రటరీ చందు, బ్లడ్ బ్యాంక్ సెక్రటరీ చార్మినార్ వర్మ, ట్రెజరర్ వీర్రాజు, మమతా శ్రీను, నీతి నాగేశ్వరరావు, కరి అచ్యుతరామరెడ్డి, రవిరెడ్డి, డాక్టర్ టీవీ బాలకృష్ణ, నల్లమిల్లి మాచారెడ్డి, గోవిందరాజు, డాల్ఫిన్ వెంకన్న, చోటిశెట్టి పద్దరాజు, రోటరీ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కామరాజు, పెద్ద సంఖ్యలో రోటరీ క్లబ్ సభ్యులు, రక్తదాతలు పాల్గొన్నారు. ఆ నైట్లో ఇమీడియట్గా ప్లాట్లెట్స్, అందుకే అడిగాను, ప్లాట్లెట్స్ కూడా ఆన్ చేస్తున్నాను ఉన్నప్పుడు ఆ బ్లడ్ గ్రూప్కి ఆ ప్లాట్లెట్స్ మనకి దొరకడము, ఆ 1 అవర్ చాలా అది ఫేస్ చేసిన వాళ్ళకి అది అర్థమవుతాయి. అదేవిధంగా బ్లడ్ అనేది కూడా కొన్ని రేర్ గ్రూప్స్, కామన్ గ్రూప్స్ వరకు మనకి ఎలాగా అరేంజ్ చేయగలుగుతాము. కొన్ని రేర్ గ్రూప్స్ అనేది ఇమీడియట్గా ఆ టైంకి విత్ ఇన్ దట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో మనం అరేంజ్ చేయాలంటే అంత ఈజీ కాదు. అలాంటి ఒక సిచ్యువేషన్స్కి ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ఇంపార్టెన్స్ కమింగ్ డేస్లో, అంటే కాకినాడ ఒక 10 సంవత్సరం ముందు పాపులేషన్కి ఇప్పుడున్న పాపులేషన్కి చాలా తేడా ఉంది. కానీ రోడ్డు కానీ వాహనాలు కానీ చాలా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అప్పుడు ఉన్న వెహికల్ కౌంట్కి ఇప్పుడున్న వెహికల్ కౌంట్కి మీరు కంపేర్ చేస్తారంటే చాలా, అంటే ఈవెన్ 3 times 4 times వెహికల్స్ పెరిగిపోయాయి, మూవ్మెంట్ పెరిగిపోయాయి, పాపులేషన్ పెరిగిపోయింది. కానీ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఉన్న డెవలప్మెంట్, అంటే అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్ అన్నప్పుడు యాక్సిడెంట్స్ జరగడానికి అన్న స్కోప్ ఎక్కువ ఉంటాయి, డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. ఇదన్నింటికి కూడా సొల్యూషన్ అనేది ఇమీడియట్గా మనకి ఫస్ట్ రెస్పాండ్ అవ్వాల్సినది చేంజ్ ఆఫ్ బ్లడ్ ఆర్ బ్లడ్ని సప్లై చేయడం. దీనికి బ్లడ్ బ్యాంక్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది అన్ని చోట్ల వచ్చింది, కానీ కాకినాడలో ఇది ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ రావడం అనేది ఎంటైర్ కాకినాడ కూడా ఒక వరం యాక్చువల్లీ. అది దాంట్లో ఒక 40 ఆర్గనైజర్స్ కన్సిస్టెంట్గా అబౌవ్ 100 యూనిట్స్ మనకి ఇస్తున్నది. అది మనం పోలీస్ తరఫు ఏపీఎస్పీ నుంచి కూడా ఇస్తున్నది. మేబీ నేను కమింగ్ డేస్లో ఈవెన్ సివిల్ పార్క్లో కూడా ఇది ఇనిషియేట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తాం. ఈ బ్లడ్ బ్యాంక్లో రక్తదానానికి సహకరించిన సన్మాన గ్రహీతలకు అందరికీ కూడా ఈ ప్రతి సంవత్సరం మేము భారతదేశంలో అరేంజ్ చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మా టర్మ్లో మాది కూడా సౌభాగ్యం, మాది 3 రోజుల్లో మాది టర్మ్ అయిపోతుంది. ప్రెసిడెంట్గా సూర్యకాంత మందిలో మిగిలిన క్లబ్ సహకారంతో అరేంజ్ చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ 121 యాక్షన్ యూనిట్స్ వచ్చాయి. చాలా సంతోషం చెప్పడం తెలియజేస్తున్నాను. అది ఆ రోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా అరేంజ్ చేయడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఆ రోజు మిగిలిన క్లబ్ ప్రెసిడెంట్ రాలేదు, ఈ క్లబ్ రావాలి, వారికి అందరికీ కూడా ఆ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. రక్తదానమే గొప్ప కార్యక్రమం. అంటే అటువంటి రక్తదానాలను ప్రోత్సహించి ఒక్కొక్కరు 100 మందికి పైగా రక్త డొనేషన్స్ అవి చేయించిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుమారుగా సంవత్సరానికి 300 మంది ప్రాణాలు మీరు ఇండైరెక్ట్ గా కాపాడుతున్నారంటే చాలా మంది వైద్యుల కంటే మీరు ఈ మనుషులను రక్షించడంలో పాత్ర పోషిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మీడియా ద్వారా దీన్ని ప్రోత్సహించి, ఎందుకంటే రక్తం ఎంత ఇదున్నా సరే మనం అనుకోవచ్చు, చాలా మంది ఎమర్జెన్సీస్ లోని ఇప్పుడు ఎలక్టివ్స్ లోని ఆపరేషన్ మనం పోస్ట్ చేస్తూ ఒక 2-3 రోజుల్లో రక్తం ఎక్కించుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ ఎవరికైనా ఇస్తే రిప్లేస్మెంట్ ఇస్తూ ఉంటారు. బట్ ఎమర్జెన్సీస్ లోని అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడలేదు. డాక్టర్ కామరాజు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి ఆయన ఒక్కరే ఎంతో కష్టపడి మన క్వాలిటీ నిలబడుతున్నారు. బ్లడ్ బ్యాంక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మంచి బ్లడ్ ఇవ్వడం అనేది. మన బ్లడ్ బ్యాంక్ 1996లో మొదలుపెట్టి కంప్లీట్ అవ్వడానికి 2000లో కంప్లీట్ అయింది. స్వర్గీయ బాలయోగి గారు దీన్ని ఓపెన్ చేశారు. మన రోటరీ డిస్ట్రిక్ట్ 30-20 అంటే విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు ఉంటుంది.
మొత్తం రోటరీ క్లబ్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ కాకినాడ. అది చాలా గర్వకారణం. రెండోది, కాకినాడ సిటీ మొత్తం మీద గవర్నమెంట్ హాస్పిటల్ తప్పించి ఎక్కడ బ్లడ్ బ్యాంక్ ఉండేది కాదు, ఆథరైజ్ బ్లడ్ బ్యాంక్. ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ కాకినాడలో వచ్చింది కూడా మన గోల్డెన్ జూబ్లీ బ్లడ్ బ్యాంక్. తర్వాత మన రోటరీ క్లబ్ మా గోల్డెన్ జూబ్లీ మెంబర్ అయిన వైడి రామారావు రెడ్ క్రాస్లో ఇంకొక బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యాపార లక్ష్యం 2,000 కోట్లుగా నిర్ణయించినట్లు ఆ బ్యాంక్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర వెల్లడించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 46 సహకార బ్యాంకుల్లో టౌన్ బ్యాంక్ 1,753 కోట్ల టర్నోవర్తో 2వ స్థానంలో నిలిచిందన్నారు. అంతేకాకుండా తమ బ్యాంక్ ఈ ఏడాది కూడా ఆడిటింగ్లో ఏ గ్రేడ్ సాధించిందన్నారు. రానున్న కాలంలో కొత్తగా నర్సీపట్నం, నూజివీడు, విజయనగరం, శ్రీకాకుళం, భీమవరం, పిఠాపురంలో నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేసి ప్రతిపాదనలో ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ తోట సుధీర్, డైరెక్టర్లు సిఏ కంటిపూడి సత్యనారాయణ, జిఏ కళ్యాణ్ ప్రసాద్, బ్యాంక్ సిఇఓ సి సుగుణారావు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ కూడా మనం 15% డివిడెండ్ డిక్లేర్ చేసాం. ఈ సంవత్సరం కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 15% రికమెండ్ చేస్తున్నారు. రేపు జనరల్ బాడీలో పెట్టిన తర్వాత అది త్రూ అయిన తర్వాత షేర్ హోల్డర్స్ అందరూ కూడా 15% డివిడెండ్ ఇవ్వడానికి మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేయడం జరిగింది. మన బ్యాంక్ కూడా ఫుల్ కంప్యూటరీకరణ చేయడం జరిగింది. ఏంటి ఆర్టీజీఎస్, నెఫ్ట్, అదేవిధంగా గూగుల్ పే, ఫోన్పే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏటీఎంస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అందువల్ల కంప్యూటరీకరణలో కూడా కమర్షియల్ బ్యాంక్ ధీటుగా మనం కూడా కంప్యూటరీకరణ చేసుకున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. అదేవిధంగా డిఆర్ సెంటర్ కూడా మనం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. డిఆర్ సెంటర్ అంటే అంతా కంప్యూటరీకరణ అయిపోయింది. మరి కాకినాడలోనే మొత్తం అంతా కూడా డేటా ఉన్నట్లు అయితే ఏదైనా వచ్చి ప్రమాదం కానీ సంభవించినప్పుడు ఎత్తక కానీ ఫైర్ కానీ ఏదైనా జరిగితే డేటా ఎరువుడు అయిపోతుంది. కాబట్టి డిఆర్ సెంటర్ అని చెప్పి మనం విశాఖపట్నంలో ఒక డిఆర్ సెంటర్ పెట్టుకున్నాం. ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఆ డేటా అంతా కూడా విశాఖపట్నంలో కూడా ఉంటుంది. ఇక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే అక్కడి నుంచి మనం తెచ్చుకోవడానికి డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు ఉంది. అటువంటి ఫెసిలిటీ మనం ఉంది అని చెప్పేసి మేము అందరూ చెప్తున్నాం. సైబర్ సెక్యూరిటీలో కూడా డైరెక్ట్ యాక్సెస్ మన బ్యాంకులో ఉండదు. కారణం అంటే త్రూ యాక్సిస్ బ్యాంక్ ద్వారా మనం వచ్చాం. మనకి డైరెక్ట్గా యాక్సెస్ లేదు. యాక్సిస్ బ్యాంకులోంచి అక్కడి నుంచి మళ్ళీ మన బ్యాంక్కి రావాలి. అందువల్ల మన బ్యాంకులో కూడా సిస్టమ్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి సైబర్ ప్రాబ్లమ్ అటువంటిది సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఆర్బీఐ గైడ్లైన్స్లో బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఒకటి పెట్టమన్నారు. దానికి 3 ప్రొఫెషనల్గా బయటని తీసుకోవాలని చెప్పారు. మన దాంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 13 ఉన్నారు. 2 కాషన్ చేసుకున్నాం. మొత్తం 15 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. 3 బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్లోకి తీసుకోమని చెప్పడం. ఆ విధంగా మనం చేసుకుని మన బోర్డులోంచి కూడా 3 బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్లో పెట్టాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్ ఆదేశించారు. కాకినాడ రాజ ట్యాంక్ ఆవరణలో గల కళాక్షేత్రం ఆడిటోరియంలో కాకినాడ నగర పాలక సంస్థ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో స్టాప్ డయేరియా కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్ పాల్గొనగా విశిష్ట అతిథులుగా డిఐఓ డాక్టర్ రత్నకుమార్, కమిషనర్ జె వెంకట్రావు, డిపిఎంఓ డాక్టర్ సురేఖ, డిఎంఓ డాక్టర్ భాస్కరరావు పాల్గొని ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టాప్ డయేరియా కార్యక్రమం జిల్లాలో సక్రమంగా నిర్వహించేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. డయేరియా వ్యాధి ప్రబలకుండా కాచి చల్లార్చిన వేడినీళ్లు తీసుకునేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రాముఖ్యంగా జూలై 5 నాటికి ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో త్రాగునీరు పరీక్షలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా జూన్ 30 నాటికి అన్ని అంగన్వాడీ ఇన్స్టిట్యూట్స్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్స్ పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఫస్ట్ బేసిక్గా మనం ఇందాక మీరు విన్నారు ఐసిడిఎస్ వారు, ఎందుకంటే 5 years లోపు పిల్లలందరూ కూడా పవర్టీ లైన్ బిలో ఉన్న వాళ్ళందరూ కూడా అంగన్వాడీ సెంటర్స్లో మరి న్యూట్రిషన్ తీసుకుంటూ ఉన్నారు. సో వీళ్ళు మరి ఏ రకమైన ఫుడ్ తీసుకుంటున్నారు, ఏ రకమైన వాటర్ తీసుకుంటున్నారు. నేను మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా అదే చెప్పడం జరిగింది. ప్రతి అంగన్వాడీ సెంటర్లోని వాటర్ సప్లై ఎలా ఉంది, ఆ వాటర్ టెస్టింగ్ చేసి ఆయన దగ్గరుండి ఫోటో కూడా అప్లోడ్ చేయమన్నారు.
దాన్ని బట్టి మీరు ఎంత సీరియస్నెస్ ఎలా ఉంది, గ్రావిటీ ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. తర్వాత పరిసరాల పరిశుభ్రత, అంగన్వాడీ సెంటర్ దగ్గర ఎట్లా ఉన్నాయి, ఈ ల్యాబొరేటరీస్ కానీ బాత్రూమ్స్ కానీ క్లీన్గా ఉన్నాయా లేదా, ఈ 2 months కూడా మీరు విస్తృతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది, విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ నుంచి వచ్చిన కేసులు అనేది కూడా మరి జీజీహెచ్లో ప్రత్యేకమైన వార్డు పెట్టి మనం ట్రీట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. సరే, కేసులు వచ్చినప్పుడు మనం అలర్ట్ అయ్యాం, వైద్యం చేస్తాం. అసలు కేసులు రాకుండా మనం ఏం చేయాలి, ఇక్కడ అది మనం చేయాల్సిన క్వశ్చన్ చేసుకోవాల్సింది. అలానే మనం ఇక్కడ మనకి రూరల్ ఏరియాలో శానిటేషన్ అనేది ఒకటి ఇంప్రూవ్ అవ్వాలి. అక్కడ శానిటేషన్ సెక్రటరీస్ ఉన్నారు, పంచాయతీ ఉంది, పంచాయతీ సెక్రటరీ ఉంటారు. ఆన్లైన్ మీరు మెడికల్ స్టాఫ్ మనకి ఆల్రెడీ ఫ్రైడేలో ఒక యాప్ కూడా ఉంది. ఎక్కడైతే శానిటేషన్ బాగాలేదో అవి ఫొటోస్ తీసి మీరు శానిటేషన్ సెక్రటరీకి పంపిస్తారు. వాళ్ళు కరెక్ట్ చేసి మళ్ళీ అవి మీకు బ్యాక్ పంపిస్తారు. బ్యాక్ పంపించిన తర్వాత మీరు అప్రోచ్ చేయాలి. అలాగా ఎవరి దగ్గరైనా పెండింగ్ ఉన్నట్లయితే ఇమీడియట్ గా క్లియర్ చేయించినట్టు చూడండి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంచరామ క్షేత్రమైన ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆధ్యాత్మిక క్షేత్ర అధికారులతో మంత్రి మాట్లాడారు. స్వామివారి రథం తయారీలోనూ అవినీతి జరగడంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాతల నిధులతో రథాన్ని తయారు చేస్తే శిలాఫలకంపై మాజీ మంత్రి వైసీపీ నేత వేణు పేరు ఎలా వేశారని ఈవోను నిలదీశారు. వేణు ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి దేవస్థానం నుంచి ఆహార పదార్థాలు సరఫరా చేయడమేంటని ఈవోను నిలదీశారు. ఆలయంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ కు ఫిర్యాదు చేశామని అధికారులు విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడ కూడా అలసత్వం. అదేవిధంగా ఈ భీమేశ్వర గుడిలో 2 వాలంటీర్లుగా చేస్తూ ఇక్కడ మళ్ళీ అవుట్సోర్సింగ్ పోస్ట్ నిమిత్తం ఇక్కడ వేణు గారు వాళ్ళు మనుషులను వేయటం, వాళ్ళు ఏదైతే టికెట్లు ఉంటాయో దర్శనం టికెట్లు అవి తీసుకోవటం, భక్తులు లోపలికి పంపించడం, మళ్ళీ అదే స్లిప్ బయటకు తెచ్చి కొంతమంది తీసుకెళ్ళటం, ఇలాంటి అవినీతులు పాల్పడ్డారు. అదేవిధంగా ప్రతి టెండర్లోని వాళ్ళ అనుకూలమైన మనుషులు ఇటు తోట త్రిమూర్తులు గారు, అటు మన వేణు గారు కూడా ఈ గుండు పట్టి రాక్షసుల్లా పీడించారు, అవినీతిమయం చేశారు. మళ్ళీ ప్రోటోకాల్ పేరుతో భక్తులందరినీ గంటలు వెయిట్ చేసి పరిస్థితి ఈ నాయకులు తీసుకొచ్చారు. అలాగే ఈ జరిగిన అవినీతి అంతా విజిలెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు. అలాగే మరి మంత్రి అయిన వేణు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఇక్కడ వంటతనం చేత పంచపక్ష పరమాన్నాలన్నీ వండించుకుని ఒకసారి కాదు ఇంచుమించు 100 సార్లు పైబడి ఆయన ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఎవరు వచ్చినా సరే ఒక ఇంచుమించు 70-80 వేల రూపాయలు వంటలు చేయించి అక్కడికి ఫ్రీగా దారి మళ్లించడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో నూతనంగా నిర్మాణం అవుతున్న ఫిషింగ్ మినీ హార్బర్ వద్ద తరచూ జరుగుతున్న బోట్ ప్రమాదాల గురించి డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మత్స్యకారులకు హామీ ఇచ్చారు. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో అమీనాబాద్ జెట్టి వద్ద నూతనంగా నిర్మితమవుతున్న ఫిషింగ్ మినీ హార్బర్ను మత్స్యకార జనసేన పార్టీ నాయకులతో కలిసి జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. తరచూ బోటు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాన్ని, ప్రమాదంలో దెబ్బతిన్న బోట్లను మర్రెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. మత్స్యశాఖ అధికారులతోనూ మత్స్యకారులతోనూ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. అనంతరం మర్రెడ్డి శ్రీనివాస్ మత్స్యశాఖ అధికారి శ్రీరామకృష్ణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పిల్ల శివశంకర్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మచ్చ అప్పాజీ, తోలటి శిరీష, దేవరపల్లి చిన్నబాబు, పల్లెటి బాపన్న దొర, వంక కొండబాబు, మారుశెట్టి బుజ్జి, సానా నాగు, బోజా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బోట్లు వస్తున్నప్పుడు జరిగిన ప్రమాదాలను కూడా పరిశీలించడం జరిగింది. మా సోదరుడు చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మేము మ్యారిటైమ్ అధికారులతో మాట్లాడడం, త్వరలోని ఇంజనీరింగ్ అధికారులతో కూడా కూర్చొని సమావేశం జరిగి ఇది టెక్నికల్ అంశమా, ఇది డిజైన్లో ఇటువంటి ఏమైనా మార్పులు అవసరం ఉందా, ఈ విషయాలన్నీ కూడా అధ్యయనం చేసి మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి మేము కృషి చేస్తామని తెలియదు. 17 బోట్లు యాక్సిడెంట్ అయినాయి. ఈ మధ్యకాలంలో 6 బోట్లు కారే కాశీయ, వసపల్లి హనుమంతులు, ఓలేటి రాంబాబు, పల్లెటి రాంబాబు, మోగు కాశీయ,
కామడి ధనబాబు. ఈ ఆల్మోస్ట్ ఈ బ్యాన్ తర్వాత జరిగినవి ఎన్ని కూడా ఒక్కొక్క ఒక 15 లక్షలు అలాగా, అంటే 5 నుంచి 10 లక్షల ఆ మధ్య డ్యామేజ్ ఎక్కువ ఉన్నాయి. రోడ్డు మధ్యలో తిరిగిపోవడం ఇవన్నీ కూడా రిపోర్ట్స్ మా జిల్లా ఆఫీసర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో శ్రీ వైవిధ్య మెడికల్ ఐఐటి అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని డైరెక్టర్ తమ్మయ్య నాయుడు తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో కాకినాడ శ్రీ వైవిధ్య మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించిన బి భాను సంహిత స్టేట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా అకాడమీ డైరెక్టర్ ఎస్ తమ్మయ్య నాయుడు అభినందించారు. గురువారం వైవిధ్య అకాడమీలో ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ అకాడమీలో విద్యను అభ్యసించి 464, 464, 456, 454, 450 వంటి మార్కులు సాధించారని, అందుకే వారిని అభినందిస్తున్నట్లు చెప్పారు. అలాగే బైపీసీ విభాగంలో 440కి 435 మార్కులు సాధించిన ఎన్ శ్రీనిధిని కూడా అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్ వెంకట్రావు, వీరభద్రరావు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ఇంతటి విజయాలను సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన అధ్యాపకులు, సిబ్బందిని తమ్మయ్య నాయుడు అభినందించారు. శ్రీ వైవిధ్య మెడికల్ అకాడమీలో డైరెక్టర్గా ఉన్నాను. అయితే నిన్న వచ్చినటువంటి ఇంటర్ ఫలితాలలో మా విద్యార్థులు అత్యధికమైన మార్కులు సాధించడం జరిగింది. అయితే స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించిన మా విద్యార్థిని భాను సంహిత. అదేవిధంగా బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించినటువంటి ఎన్ శ్రీనిధి. వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా కాలేజ్ వైపు నుండి ఇంతటి ఘన విజయానికి కారణమైనటువంటి లెక్చరర్స్కి, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను భాను సంహితని శ్రీ వైవిధ్య అకాడమీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదివాను. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ మాకు 2023లో స్టార్ట్ చేశారు. 2024లో నేను స్టేట్ ర్యాంక్ తెప్పించుకున్నాను. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్. మా కాలేజ్ వాళ్ళందరి సహకారంతో, కాలేజ్ లెక్చరర్లు, మా డైరెక్టర్ సార్ సహకారంతో నాకు స్టేట్ ఫస్ట్ వచ్చింది. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకు 470 అవుట్ ఆఫ్ 467 వచ్చింది. నా పేరు సుధీర్ కుమార్. నేను శ్రీ వైవిధ్య మెడికల్ అకాడమీ కాకినాడలో చదువుతున్నాను. నేను 2024 ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో 427 అవుట్ ఆఫ్ 440 తెచ్చుకున్నాను. ఇంత మార్క్స్ రావడానికి కారణమైన కాలేజ్ స్టాఫ్కి మరియు మా లెక్చరర్స్కి, డైరెక్టర్ సార్కి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎన్నికల సమయంలో కాకినాడ జిల్లా పరిధిలో స్వాధీనపరుచుకున్న సుమారు 1,65,69,000 రూపాయలు విలువ చేసే అక్రమ మద్యం సీసాలను, నాటు సారాను ధ్వంసం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామం దగ్గర న్యూ ఎన్టీఆర్ బీచ్ ఎదురుగా R&B గెస్ట్ హౌస్ సిమెంట్ రోడ్ నందు కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ పర్యవేక్షణలో కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న సబ్ స్టేషన్లు మరియు LNO పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 2024 ఎలక్షన్ పీరియడ్లో స్వాధీనపరుచుకున్న అక్రమ మద్యం సీసాలను, నాటు సారాలను ధ్వంసం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఇందున 1406 కేసుల్లో ID, NDPL, DPL నమోదు చేయబడిన 32,040.475 లీటర్లు, సుమారు 1,65,69,000 విలువ చేసే అక్రమ మద్యం మరియు నాటుసారా ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ కె శ్రీలక్ష్మి, సెబ్ సూపరింటెండెంట్ జె రవికుమార్, అసిస్టెంట్ సెబ్ సూపరింటెండెంట్ ఏ శ్రీరంగం దొర, కాకినాడ జిల్లాకు చెందిన సెబ్ మరియు పోలీసు అధికారులు, సిబ్బంది సుమారు 100 మంది పాల్గొన్నారు. దీనికి హార్డ్ వర్క్ చేసిన మన పోలీస్ తరపు నుంచి అందరికీ కూడా, ఇతర సబ్ డివిజన్లకి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ సెబ్ మేడం ఉన్నారు, వాళ్ళ సిబ్బందులు ES రవి గారికి, అదేవిధంగా ఇక్కడ SDPO కాకినాడ ఉన్నారు, అదేవిధంగా SDPO పెద్దాపురం మేడం కూడా రావట్లేదు, రిమైనింగ్ అందరూ SIC అందరూ కూడా ఇంత పెద్ద భారీగా ఎలక్షన్ టైం కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. ఇదే మద్యం దీనికి సంబంధించినది కాకినాడలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ గా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టడం జరిగింది. దాదాపు 18 ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఈ ID లిక్కరు, NDPL, DPL కలిపి పెట్టడం, ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు 1 year లోపలికి నుంచి కూడా బయటకు రావడం జరిగింది. రీసెంట్ డేస్ లో కొన్ని తగ్గింది, మళ్ళీ కూడా ఈ 18 మంది కాకుండా వేరెవరైనా చేస్తున్నారు అన్నది కూడా ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజు దానికి ఎండ్ అనేది కాదు, ఇది జరుగుతుంటాయి. దాన్ని ఎలా విధంగా కంట్రోల్ చేయాలని దాంతో పాటు మళ్ళీ కూడా ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నాము.
మనం యానం నుంచి NDPL రావడం అనేది కూడా మనం పర్మనెంట్గా 2 చెక్ పోస్ట్ రన్ చేస్తున్నాము. అది కూడా ఇంకా ఫర్దర్గా కంట్రోల్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. యానం తరపు నుంచి కూడా వాళ్ళకి సప్లై చేస్తున్న క్వాంటిటీ కూడా తగ్గించడం జరిగింది రీసెంట్ టైమ్స్లో. అది కూడా చేస్తున్నాము. దాని విధానంలో మేము ఎఫర్ట్స్ పెడతాము. సో ఇది అన్ని కూడా ఈ మంచి కార్యక్రమాన్ని పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ చేరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో వివిధ శాఖల్లో అవసరమైన పనులకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పంచాయతీ, జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, RWS, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీలలో ఇంటి పనుల సేకరణ, జిల్లాలో అన్ని మండలాలు, జిల్లా పరిషత్ వారీగా 15వ ఆర్థిక సంఘం సాధారణ నిధులతో చేపట్టిన పనులు, ఖర్చులు, వాటి వివరాలు, ఉపాధి హామీ పథకం 10 దినాల సంఖ్య, అమృత్ సరోవర్ పనుల వివరాలు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యానవన, ICDS, పంచాయతీరాజ్ తదితర శాఖల్లో అవసరమైన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో డ్వామా PD A వెంకటలక్ష్మి, DPO K భారతీ సౌజన్య, పశుసంవర్ధక శాఖ JD S సూర్యప్రకాశ్రావు, జెడ్పీ డిప్యూటీ CEO GS రామ్గోపాల్, ఉద్యాన శాఖ అధికారి మల్లికార్జునరావు, RWS SEM శ్రీనివాస్, పంచాయతీరాజ్ EE GL మల్లికార్జున, కాకినాడ పెద్దాపురం DLDOలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ గుడారిగుంటలో మాజీ కార్పొరేటర్ సీకోటి అప్పలకొండ ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ గుడారిగుంటలో మాజీ కార్పొరేటర్ సీకోటి అప్పలకొండ ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు జన్మదినం సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టౌన్ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, సీకోటి అప్పలకొండ చేతుల మీదుగా డాక్టర్ BR అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు. మల్లిపూడి వీరు, సీకోటి అప్పలకొండ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే కొండబాబు జన్మదిన సంబరాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. కార్యక్రమంలో తుమ్మల రమేష్, వమ్మి బాలాజీ, సామంతుల నాగేంద్ర, సీకోటి చక్రం, సీకోటి ప్రసాద్, బల్లా చంటి, వీరబాబు, నూతనపాటి ప్రసాద్, గుడారిగుంట నాని, నూకరాజు, సుధీర్, మోహన్, విజయరాజ్, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఉన్నతమైన పదవులు అధిరోహించి కాకినాడకి మరింతగా స్మార్ట్ సిటీ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకుని మరింతగా కాకినాడకి సేవ చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన అప్పలకొండ గారికి, శ్రీకోట అప్పలకొండ గారికి, అలాగే అందరికీ కూడా మన తెలుగుదేశం నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఈరోజు అనుభవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా వీరి గారు, టౌన్ ప్రెసిడెంట్ గారు, మా రమేష్ గారు, మొత్తం కాకినాడ నుంచి అందరూ వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతారు. మరి చాలా ఎంత ఘనంగా చేసుకున్నామంటే ఇప్పుడనే కాదు, ఎమ్మెల్యేగా లేకపోయినా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నా సరే కాకినాడ ప్రజలందరూ ఎప్పుడు పుట్టినరోజు చేసుకుంటూ ఉంటారు. ఈయన 100 సంవత్సరాల పుట్టినరోజు చేసుకోవాలని మరి నేను దేవుడి కోరు ప్రార్థిస్తున్నాము. అలాగే మరి మా ఈరి గారు ఎమ్మెల్యేగా లేకపోయినా సరే ప్రతి కార్యక్రమంకి వచ్చి మాకు చెప్పిన చేస్తున్నారు. లోక్సభ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన ఓం బిర్లాను నంద్యాల పార్లమెంట్ సభ్యులు, టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బైరెడ్డి శబరి, బీజేపీ నాయకులు కరి సత్యనారాయణ రాజు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కరి సత్యనారాయణ రాజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ వారిచే మత్స్యకార మహిళలకు చేయూతనందించారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ వారు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ MV సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మత్స్యకార మహిళలు వారి కుటుంబ పోషణకు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతి వీధి తిరుగుతూ గట్టిగా అరుస్తూ సముద్ర ఉత్పత్తులు అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటారని, ఏ సందర్భంలో అరవటం వల్ల వారి ఆరోగ్యం క్షీణిస్తుందని గుర్తించి కాకినాడలో మొట్టమొదటిసారిగా మత్స్యకార మహిళల కష్టం, ఆరోగ్యం గురించి ఆలోచించి మౌత్ స్పీకర్స్ ని అందిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ ప్రెసిడెంట్ కమల్ సందీప్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. అలాగే ఆధారం లేని మహిళలకు వారి జీవనోపాధికి కుటుంబిషన్స్ ఇవ్వడం కూడా వారి ఉదారతకు నిదర్శనమని, ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ ప్రెసిడెంట్ కమల్ సందీప్ ని, క్లబ్ సభ్యులను అభినందిస్తున్నానని, ఇంత కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందిస్తున్నానని అన్నారు. ప్రెసిడెంట్ కమల్ సందీప్ మాట్లాడుతూ ప్రతిరోజు వారి కుటుంబం కోసం పడుతున్న కష్టాన్ని గుర్తించి వాళ్ళకి ఇటీవల అందుబాటులోకి వచ్చిన మౌత్ స్పీకర్స్ ఇవ్వడం ద్వారా వారి ఆరోగ్యం కాపాడడానికి మౌత్ స్పీకర్స్ ఇవ్వాలని భావించి ఈ రోజు ఇవ్వడం జరిగిందని, దీనివల్ల ఆరోగ్యంతో పాటు వారి జీవనోపాధి మెరుగుపడాలని కోరుకుంటున్నామని, అలాగే ఆధారం లేని మహిళలకు కుటుంబిషన్లు ఇస్తున్నామని, దీని ద్వారా వారి కుటుంబాలు ఆర్థికంగా బాగుపడతాయని ఆశిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ నగదర్, క్లబ్ లెర్నింగ్ ఫెసిలిటేటర్ ఏవి రంగారావు, ఉమెన్
ఎంపవర్ చైర్పర్సన్ ఎం విజయలక్ష్మి, ఎం శ్రీకృష్ణ వర్మ, వి దుర్గా మహేష్, ఏబి హరిప్రసాద్, వి శ్రీనివాస్, షేక్ నాగ్భాషా, రామ్కుమార్, రుత్విక్, మల్లేష్, పివి రావు, గాదం మహేష్, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. వెండర్స్ని అబ్జర్వ్ చేయటం, వాళ్ళు జీవన విధానం ఎలా సాగిస్తున్నారు, వాళ్ళు అలాగా అమ్ముతున్నారు, వాళ్ళకున్న స్ట్రెయిన్స్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. అంటే అలా జరిగింది, ఎలా కాకపోతే కానీ పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు కూడా వచ్చి కొద్దిగా రిక్వెస్ట్ చేస్తారు, ఎలాగ ప్రాబ్లం ఉంటుంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది కూడా ఏదైనా హెల్ప్ చేసి పెట్టుకుని అడిగారు. సో ఆ సందర్భంలో మనకు ఈ మౌత్ స్పీకర్స్ వాళ్ళకి ఇవ్వడానికి, అలాగే ఒక ఇద్దరు లేడీస్ పూర్ వాళ్ళ సెల్ఫ్ జనరేషన్ గురించి ఎంప్లాయ్మెంట్ కూడా మనం కంట్రిబ్యూషన్ ఇవ్వడానికి కూడా మన సందీప్ గారు ముందుకు వచ్చారు. ప్రెసిడెంట్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మార్కెటింగ్ చేస్తారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ టీమ్. సో ఇలాంటి టీం అన్నది ఎవ్రీ ఫ్యామిలీలో ఉంటే ఫ్యామిలీస్ అనేది చాలా బాగా గ్రో అవుతాయి. కానీ ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి కూడా ఫెషన్మెన్ లేడీ ఫెషన్మెన్స్ వాళ్ళు నెత్తిన 15 kgs బరువు పెట్టుకుని వాళ్ళు నడుచుకుంటూ వచ్చి అందరితో పిలిచి చేసేవాళ్ళు. అది చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఎలా చేస్తున్నారో ఇప్పుడు కూడా సేమ్ అదే స్టైల్, ఏమి ఇంత కూడా చేంజ్ లేకుండా ఒక టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయకుండా వాళ్ళు కష్టపడుతున్నారు. సో దీని ద్వారా మనం ఈ మైండ్స్ కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు కంట సోషల్ తగ్గి వాళ్ళ ఈజ్ ఆఫ్ డూయింగ్ దేర్ వర్క్ మనకి బాగా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు కొంచెం హ్యాపీగా వర్క్ చేసుకుని వాళ్ళు రీచ్ కూడా ప్రతి ఇంట్లోకి బాగా మైకులు లోపలికి వినిపించి వాళ్ళ రీచ్ కూడా బిజినెస్ కూడా పెరుగుతున్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేద్దామని సంకల్పించాం. యాక్చువల్గా చాలా ఐడియాలు ఉన్నాయి వీళ్ళందరికీ, కానీ ఇప్పుడు ఈ టైంలో అవసరమైతే ఏంటంటే చూస్తే లీడర్ అవ్వాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాతో సమానం ఆడవాళ్ళు పనిచేసి సంపాదిస్తేనే కుటుంబం నడుస్తుంది. అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది చాలా మంచి ఆలోచన. ఇది వీళ్ళు మొదలుపెట్టినప్పుడు చేయగలవా లేదా, ఎవరో వస్తారో లేదా, ఎవరెవరు ఎక్కడ కూడా ఉంటారు, ఇంతమంది గ్యాదర్ చేయగలవా లేదా ఆలోచన కూడా వచ్చిందండి. బట్ అందరినీ గ్యాదర్ చేసి తీసుకొచ్చి పెట్టినందుకు క్లబ్ మెంబర్స్ అందరికీ ఆమె అన్నదంటారు. ఇప్పుడు కుటుంబిషన్లు మంచి పడతారు, కుటుంబిషన్లు కానీ అండ్ దీనికన్నా వెనకాల పెడితే రంగారావు గారికి కూడా అభినందనలు. ఇంకా మిగతా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయాలని అందరినీ ఇన్కమిషన్ వర్మగారిని అందరికీ నేను సజెషన్ చేస్తున్నాను. అండ్ నన్ను పిలిచినందుకు ఇంత మంచి కార్యక్రమానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రమాదాలు, ప్రమాదకరమైన రోగాల బాధితులకు రక్తదానం చేయటం ద్వారా బాధితుల ప్రాణాలనే కాకుండా వారిపై ఆధారపడ్డ కుటుంబాన్ని కూడా కాపాడగలిగిన వారమవుతామని, రక్తదానం ప్రాముఖ్యతను నేటి యువత తప్పక తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి పిఠాపురం మున్సిపల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఉమర్ అలీషా, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సభ్యులు అలవరపు నాగేష్ పేర్కొన్నారు. ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించిన వివిధ సేవా సంస్థల ప్రతినిధులకు కాకినాడకు చెందిన రోటరీ బ్లడ్ బ్యాంక్ గోల్డెన్ జూబ్లీ చారిటబుల్ ట్రస్ట్ విశేష సేవా పురస్కారాలు ప్రధాన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా అలవరపు నగేష్ కు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కార్యదర్శి సిహెచ్విఎస్ రామకృష్ణ, వివివి వర్మ చేతుల మీదుగా విశిష్ట సేవా పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అలవరపు నగేష్ మాట్లాడుతూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ కామరాజు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. మనుషుల రూపంలోని అలాగే డాక్టర్ రూపంలో ఉన్నారు. అటువంటి డాక్టర్లు ఈరోజు రక్తదానం ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి కూడా వివరించి ఈ రక్తదానం శిబిరాలు పెట్టి దీని ద్వారా ప్రజలు ప్రాణాలు కాపాడుతున్నారంటే వారికి చేతులెత్తి మొక్కవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి డాక్టర్లు ఈరోజు అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన డాక్టర్స్ ఇక్కడ కామరాజ్ గారు, రామకృష్ణ గారు ఉన్నారు, అలాగే వర్మ గారు, ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ కొంతమంది, ఈ సంస్థ సభ్యులు చాలా మంది నాకు పరిచయం ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క విశిష్టత ఉంది ఒక్కొక్కరిలో. వీరందరూ కలిస్తే అంటే 5 వేలు కలిస్తే ఎంత బలంగా ఉంటుందో ఈ సంస్థలో ఇటువంటి వ్యక్తులందరూ కలిసి సంస్థని నడిపించడం అనేది చాలా సంతోషంగా ఉంది. రోటరీ బ్లడ్ బ్యాంక్ ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ కూడా మన ఒక సంస్థ ఉంది. సంస్థ ద్వారా కూడా ఈ కార్యక్రమంలో మేము పాల్గొంచుకొని ప్రతి సంవత్సరం ఏదో ఒక క్యాంప్ అరేంజ్ చేసి బ్లడ్ క్యాంప్ కి మేము సహకరిస్తామని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. అత్యాధునిక వైద్య పరీక్షలు నామమాత్రపు రుసుముతో అందరికీ అందించాలన్న ఆశయంతో బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ఏర్పాటు చేశామని, గత 10 మాసాలుగా విశేష స్పందన వచ్చిందని ల్యాబ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ అన్నారు. గురువారం ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన వారితో మాట్లాడుతూ ఇదే ప్రాంగణంలో 15 రకాల వైద్య పరీక్షలను అందించడమే కాక ప్రజల సౌకర్యార్థం ఓపీ వైద్య సేవలు కేవలం 50 రూపాయలు నామమాత్రపు రుసుముతో నిష్ణాతులైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ఈఎన్టీ మొదలైన వైద్య సేవలను కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
చేశారు. ప్రస్తుత కాలంలో వైద్య పరీక్షల సామాన్యులకు అందుబాటులో లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రముఖుల విరాళాల సేకరణ ద్వారా నిర్మించిన ఈ ల్యాబ్లో ప్రజాసేవే పరమావధిగా తమ బృందం పనిచేస్తుందని స్పష్టం చేశారు. వైద్య పరీక్షలకు అవసరమైన అన్ని ఆధునిక హంగులను ఏర్పాటు చేయడమే కాక నిష్ణాతులైన సాంకేతిక సిబ్బందితో ఆధునిక వైద్య పరికరాల సహాయంతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సీనియర్ సిటిజన్స్ కోసం ఇంటి వద్దే శాంపిల్ సేకరణ విభాగం ప్రారంభించడం జరిగిందని 9550544448లో సంప్రదించవచ్చని సూచించారు. లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవా సంస్థగా డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. మన ఊరు మన అంగన్వాడీ కార్యక్రమంలో భాగంగా 3 సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని ఐసీడీఎస్ సిడిపిఓ వై లక్ష్మి పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం రమణపేట ఆంజనేయ నగర్లో గల అంగన్వాడీ కేంద్రం చిన్నారుల ఆధ్వర్యంలో అంగన్వాడీ పిలుస్తోంది పేరిట ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి మార్తమ్మ అధ్యక్షత వహించగా సిడిపిఓ వై లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఊట రాజేశ్వరి, పద్మావతి, పద్మజ, జ్యోతి, పరంజ్యోతి, అనురాధ, దేవి, పద్మ తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు. అట్ ది సేమ్ టైం ఒకప్పుడు అంగన్వాడీలో తెలుగు మాధ్యమంలోనే ఉండేది. అయితే పేరెంట్స్కి వాళ్ళ ఈ ఆధునీకరణకు అనుగుణంగా ఇంగ్లీషు కూడా పిల్లలకు నేర్పించాలనే ఉద్దేశంతో కాన్వెంట్లకి జాయిన్ చేయడం జరిగేది. అయితే కాన్వెంట్కి ధీటుగా అంగన్వాడీలో కూడా మ్యాథ్స్, ఇంగ్లీషు, అలాగే యాక్టివిటీ బుక్, స్పోకెన్ ఇంగ్లీషు ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే వాళ్ళకి బోధన చేయడం జరుగుతుంది. దాని ద్వారా అంగన్వాడీలో కూడా ఎన్రోల్ పెరిగి అంగన్వాడీలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా తల్లిదండ్రులకి విడమర్చి చెప్పడం ద్వారా ఇక్కడ ఎన్రోల్ పెరగడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన కార్యకర్తలు కూడా చక్కగా వాళ్ళు పిల్లలకి కలర్ కాన్సెప్ట్ కానీ, అలాగే షేప్ కాన్సెప్ట్ కానీ, సైజు, అలాగే బర్డ్స్, యానిమల్స్ ఇవన్నీ కూడా పిల్లలకి అట్రాక్షన్గా ఉండాలని రంగురంగుల పేపర్లతో చక్కగా తయారు చేసి వాళ్ళే చక్కగా స్వయంగా తయారు చేసి పిల్లలకి విద్యను అందించడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ నుండి వచ్చిన ప్రీ స్కూల్ కిట్ కూడా ఉంది. దాని ద్వారా కూడా పిల్లలకి చక్కగా విద్యను అందించడం జరుగుతుంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం. జూలై 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి స్పష్టం. రోటరీ బ్లడ్ బ్యాంక్ సేవలు అభినందనీయం. జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ ప్రశంస. ఈ ఆర్థిక సంవత్సరంలో కాకినాడ టౌన్ బ్యాంక్ వ్యాపార లక్ష్యం 2,000 కోట్లు. బ్యాంక్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర వెల్లడి. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.